నేను చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి రాగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లో చేసుకొని వచ్చాము, మాకు పాజిటివ్ వచ్చింది అని, మాకు మీరు కన్ఫర్మేషన్ చేయండి అని వస్తారు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ స్వప్న కుమారి, కన్సల్టెంట్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, స్వప్న హాస్పిటల్, చైతన్యపురి. మేము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ని ఎప్పుడు ఓన్లీ కన్ఫర్మేషన్ లాగా తీసుకోము. ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము. రెగ్యులర్ పీరియడ్సా, ఇర్రెగ్యులర్ పీరియడ్సా. రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి? 28 to 30 2 days సైకిల్ని రెగ్యులర్ పీరియడ్స్ అంటాము. ఓకే, అప్పుడు దాని మినిమం ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ కన్ఫర్మేషన్ కోసము బీటా హెచ్సిజీ టెస్ట్ చేస్తాము. బీటా హెచ్సిజీ పాజిటివ్ కనుక వచ్చింది అంటే ఇట్స్ అ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్డ్. అప్పుడు తర్వాత చేయాల్సిన మినిమం ఇన్వెస్టిగేషన్స్ అంటే లైక్ వాళ్ళ బ్లడ్ గ్రూపింగ్ ఏంటి, సిబిపి, ఆర్బిఎస్ చేసుకోవడము, సీరాలజీ చేసుకుంటాము. దాని తర్వాత నెక్స్ట్ 6 weeks కనుక ప్రెగ్నెన్సీ ఉంటే వయబిలిటీ స్కానింగ్ అంటాము. అంటే వయబిలిటీ స్కానింగ్ అన్నప్పుడు ఏం చూసుకుంటామంటే ప్రెగ్నెన్సీ యూటస్ లో ఉందా, యూటస్ లో ఉన్నాక ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ లో వయబిలిటీ అంటే హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా. అండ్ ప్రెగ్నెన్సీ యూటస్ లో కాకుండా కూడా సమ్ టైమ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ ఓవేరియన్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వయబిలిటీ స్కానింగ్ అనే దాన్ని చేసుకోవాలి. చాలా మందికి ఇంత తొందరగా స్కానింగ్ ఎందుకు అని మాట్లాడుతుంటారు, బట్ ఇది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్. అప్పుడు అంత బాగుంది అంటే వాళ్ళకు మెడికేషన్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 1 month వచ్చినప్పుడు మళ్ళీ రొటీన్ ఎవ్రీ మంత్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. టిల్ 7th month వరకు ఎవ్రీ మంత్ కన్సల్ట్ చేయాలి. దాని తర్వాత ఎవ్రీ 15 days కి కన్సల్ట్ చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఉండేది 11th to 13th week లో ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ చేస్తాము. బట్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ 20 to 22 weeks అప్పుడు టిఫా స్కానింగ్ చేస్తాము. టిఫా స్కానింగ్ టైంలో కూడా మళ్ళీ ఒక్కసారి వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్, షుగర్ లెవెల్స్ చూసుకోవాలి. 26 weeks లో ఓజీటీటీ చేసుకోవాలి. అండ్ సమ్ పేషెంట్స్ కి మాత్రం ఫీటల్ ఎకో కూడా అడ్వైజ్ చేస్తాము 24 to 26 weeks అప్పుడు. అది అందరికీ కాదు, ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, మదర్కి ఏదైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా ఏజ్ రిలేటెడ్ కూడా ఇఫ్ మోర్ దాన్ 30 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఫీటల్ ఎకో అనేది కూడా చాలా ముఖ్యమే. తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేది గ్రోత్ స్కానింగ్. గ్రోత్ స్కానింగ్ అనేది 7th month లో చేస్తాము. 30 weeks ప్రెగ్నెన్సీలో గ్రోత్ స్కాన్ చేసుకున్నప్పుడు గ్రోత్ స్కాన్ తో పాటు డాప్లర్ కూడా చూస్తాము. నెక్స్ట్ మళ్ళీ స్కానింగ్ వచ్చేది 9th month లో మళ్ళీ ఒకసారి గ్రోత్ స్కాన్ అండ్ డాప్లర్ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ అగైన్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నవి అండ్ సిబిపి అంటే బ్లడ్ పర్సంటేజ్ ఎలా ఉంది అని. ఒకవేళ బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ చూపిస్తుంటే ఏ మంత్లో అయినా సరే ఐరన్ లెవెల్స్ అంటే ఐరన్ ప్రొఫైల్కి పోవాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది చాలా బాడీ పెయిన్స్ చెప్తుంటారు, మేము ఐరన్, ఫోలిక్, కాల్షియం ఇస్తున్నా కూడా చెప్తారు. బట్ విటమిన్ డి డెఫిషియన్సీ కూడా కామన్గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఒక 2000 units ఆఫ్ ద విటమిన్ డి అడ్వైస్ చేస్తున్నాము, అయినా కూడా చెప్తుంటారు కొన్నిసార్లు. అలాంటప్పుడు విటమిన్ డి టెస్ట్ కూడా చేసుకొని ఇంకా ఎక్కువ విటమిన్ డి ఇవ్వాలా అనే దానిని కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ మెడికేషన్లో కూడా రొటీన్గా ఇచ్చే మెడికేషన్స్లో ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియము, ప్రోటీను అండ్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ యాడ్ చేస్తాము. కొంతమందికి బాగా బాడీ పెయిన్స్ అలా చెప్పినప్పుడు మెగ్నీషియం ఉన్న కాల్షియంని కూడా తీసుకోవాల్సి వస్తుంది. అయినా ఎన్ని చెప్తున్నా కూడా వీళ్ళు మెడిసిన్ ఇస్తాము, ఫుడ్ గురించి అన్నీ చెప్తాము, అయినా కూడా కొన్నిసార్లు బాగా పెయిన్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ చాలా ఉంది అన్నప్పుడు ఏమైనా యూట్రస్కి రిలేటెడ్ యూట్రస్ ఏమైనా వీక్గా ఉన్నదా అనే దానిని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ 18-20 weeks అంటే 2nd trimester కనుక ఆ డౌట్ వచ్చినప్పుడు సర్వైకల్ లెంత్ని కూడా మానిటర్ చేసుకొని అవసరమైతే సర్వైకల్ లెంత్ చాలా తక్కువ ఉన్నది అంటే షార్ట్గా ఉన్నది, లెస్ దాన్ 2.2 centimeters ఉన్నా, సమ్టైమ్స్ 2.5 centimeters కి కూడా ప్రీవియస్ అబార్షన్స్ హిస్టరీ ఏమన్నా ఉన్నప్పుడు సర్క్యులర్ స్టిచ్ అని కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఇంకా ఏమున్నాయి, ఇంకా మాకు కన్ఫర్మ్ గా తెలియట్లేదు అనుకుంటే మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చూసుకునే డాక్టర్ని మీ డౌట్స్ అన్ని కూడా అడగొచ్చు. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బీపీ రాకుండా, షుగర్ రాకుండా అండ్ థైరాయిడ్ టెస్ట్ కూడా కంపల్సరీ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చేసుకోవాలి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ.